Hello everyone, let's look at today's newspaper for vocabulary and general knowledge. Okay, the first news article is Mamata in SC appeals to states to save democracy. మమతా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అప్పీల్ అంటే తన సైడ్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకుంది టు సేవ్ డెమోక్రసీని సేవ్ చేయాలని అని పెట్టుకుంది. టు రిక్వెస్ట్ అప్పీల్. ఓకే, నెక్స్ట్ జయశంకర్ రుబియో వెల్కమ్ ట్రేడ్ డీల్. రుబియో అంటే యుఎస్ సెక్రటరీ. ఓకే, జయశంకర్ మన సైడ్ ఫారెన్ అఫేర్స్ మినిస్టర్. సో దే వెల్కమ్ ద ట్రేడ్ డీల్. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద రీసెంట్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ విచ్ హ్యాపెండ్, which they agreed, not signed yet. We don't know any details of the trade deal, but it's just they agreed to have a trade deal. సో దానికోసం దే వెల్కమ్ ద ట్రేడ్ డీల్ అని ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ టంబుల్ ఓవర్ న్యూ ఏఐ లీగల్ టూల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టంబుల్ అంటే మీరు గెస్ చేయండి. ఫస్ట్ పెరగొచ్చా తగ్గొచ్చా? జస్ట్ యువర్ గెస్. ఇట్స్ మీన్స్ పడడం, బోల్తా పడడం, పడిపోవడం. ఓకే, కొంచెం పడితే ఫాల్ అని చెప్తుండే, ఎక్కువ పడ్డది కాబట్టి టంబుల్ అని చెప్తున్నారు. ఓకే, స్టాక్ మార్కెట్ టంబుల్, పడిపోవడం. ఓకే, పడిపోవడం ఓవర్ న్యూ ఏఐ లీగల్ టూల్. ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ కంపెనీ, యుఎస్ బేస్డ్ ఏఐ కంపెనీ ఒక కొత్త క్లాడ్ ఏఐ అని ఒక టూల్ లాంచ్ చేసింది. క్లాడ్ ఈజ్ దేర్ సిన్స్ లాంగ్, బట్ క్లాడ్ ఏఐ అనే టూల్ లాంచ్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా అరౌండ్ 6 to 7% పడిపోయాయి. సో అందుకోసమని ఎక్కువ 6% ఇన్ ఏ డే అనేది ఎక్కువ, అందుకని టంబుల్ అని చెప్తున్నారు. టంబుల్ మీన్స్ ఒకేసారి పడిపోవడం. స్టాక్ మార్కెట్ స్టంబుల్ ఓవర్ న్యూ ఏఐ లీగల్ టూల్. ఓకే, ఏదైనా ఒక ప్రోడక్ట్కి అవైలబిలిటీ ఎక్కువ పెరిగిపోయింది అనుకో. ఓకే, ఇఫ్ హెన్స్ ఆర్ సమ్ ప్రోడక్ట్, వెజిటేబుల్ ప్రోడక్ట్స్ చాలా తగ్గిపోయినాయి అనుకో, ఆర్ గోల్డ్ ప్రైస్ ఒకటేసారి పడిపోయింది అనుకో, ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ టంబుల్డ్ అని చెప్పవచ్చు. అంటే ఎక్కువ పడాలి. ఇట్ షుడ్ బీ మోర్ ఇన్ ఇంటెన్సిటీ. ఓకే, ఏ సిటీ గ్రిడ్ లాక్డ్ అండ్ స్టాండర్డ్. గ్రిడ్ లాక్డ్ అంటే ఎక్కడికక్కడ ఇట్లా లాక్లో చేయబడ్డది, అంటే ఇరుక్కపోయి పడడం. అండ్ స్టాండర్డ్ అంటే మీనింగ్ జనరల్గా ఒంటరిగా చిక్కుకుపోవడం. స్టాండర్డ్ అంటే ఒక సిటీ యొక్క దుర్భర స్థితిని ఈ ఆర్టికల్ చెప్తుంది. బట్ అది ఎలా చెప్తుంది అనేది మనం గోయింగ్ ఫర్దర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ హెడ్లైన్ ఫర్ టుడే ఈజ్ మణిపూర్ ప్రెసిడెంట్ రూల్ ఎండ్స్. ఖేమ్చంద్ ఈజ్ న్యూ సీఎం. మణిపూర్కి కొత్త సీఎం వచ్చారు, అతని పేరు ఖేమ్చంద్. అతను ఖేమ్చంద్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ మీరు ఇంకొక వర్డ్ చూడొచ్చు, ఓత్ అంటే ఏంటి? ప్రామిస్, ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అందుకని ఓత్. మనం ఇలానే ఇంకొక వర్డ్ రీసెంట్గా చదువుకున్నాం, డిప్యూటీ సీఎంగా అజయ్ పవార్ వైఫ్ అయినప్పుడు. అప్పుడు ఏమని చదువుకున్నాం? స్వాన్ ఇన్ అని చదువుకున్నాం. స్వాన్ అని చదువుకున్నాం. స్వియర్కి V2 ఫామ్ లాగా. స్వియర్ అంటే ప్రమాణం. స్వాన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు అని. అలాగే ఓత్ కూడా సేమ్, ప్రమాణ స్వీకారం చేశారు అన్నట్టు. సరేనా? ప్లెడ్జ్, ఓత్ అంటే ప్లెడ్జ్ ఆర్ ప్రామిస్. ఫైన్. డినైడ్ ఫోన్ యూజ్ 3 మైనర్ గర్ల్స్ జంప్ ఆఫ్ బాల్కనీ ఇన్ గజియాబాద్. డినైడ్ అంటే అంగీకరించకపోవడం, ఒక రిక్వెస్ట్ని అంగీకరించకపోవడం. ఓకే, ఒక రిక్వెస్ట్ని వాళ్ళు ఫోన్ వాడతా అంటే వద్దన్నందుకు 3 మైనర్ గర్ల్స్ గజియాబాద్లో బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయారని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫ్యాక్ట్ కారణం అది కాదంట, తర్వాత తెలిసింది. బట్ బై ద టైమ్ దిస్ న్యూస్ పేపర్ ఆర్టికల్కి ఇట్స్ లైక్ దిస్. ఓకే, డినైడ్ అంటే అగ్రీ అవ్వకపోవడం, నాట్ టు అగ్రీ, అంగీకరించకపోవడం. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, కమిషన్ అండ్ అపీజ్మెంట్ గవర్నమెంట్. నబీన్. కమిషన్ అంటే తెలుసు మనకు, అపీజ్మెంట్ అంటే ఏంటి? టు అపీజ్ అంటే ఎవరినైనా మనం బ్రతిమిలాడుకోవడం కాదు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి చేసే పనులను అపీజ్ అంటారు. ఓకే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ప్రసన్నం చేసుకోవడానికి, కన్విన్స్ చేయడానికి మనం
చేసే పనులను అపీజ్ అంటారు. సో ఇక్కడ ప్రజెంట్ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సెక్షన్ని సంతృప్తిపరచడానికి లేదా ఒప్పించడానికి స్పెషల్గా వాళ్ళ కోసం రాయితీలు ఇస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనులు చేస్తుంది అని చెప్తున్నారు. అపీజ్మెంట్ అంటే ప్రసన్నం చేసుకోవడానికి చేసే పనులు, ప్రసన్నం చేసుకోవడం. ఓకే, అపీజ్ ప్రసన్నం చేసుకోవడానికి. టు కన్విన్స్. హౌ దే ఆర్ కన్విన్స్? బై డూయింగ్ సమ్ నాట్ సో గుడ్ కరెక్ట్ థింగ్స్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్, over 5,000 runners likely for heritage run in the city on February 22. Heritage, we have discussed this heritage. Heritage mean వారసత్వంగా వచ్చేది ఏదైనా ఉంటే హెరిటేజ్. ఓకే, వారసత్వం రిలేటెడ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓల్డ్ ఆర్ ట్రెడిషన్ ఆర్ ఆర్ యాన్సిస్టర్స్. ఓకే, సో ఓవర్ 5,000 రన్నర్స్ లైక్లీ ఫర్ హెరిటేజ్ రన్. హైదరాబాద్ యొక్క హెరిటేజ్ని తెలపడానికి దే ఆర్ కండక్టింగ్ ఏ హెరిటేజ్ రన్. వారసత్వ సంపద మీదనే దాని ఫోకస్ ఉంటుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫైన్. నెక్స్ట్, హైడ్రా స్టార్ట్ సాటర్డే హెల్ప్ లైన్ ఫర్ ఎంక్రోచ్మెంట్ కంప్లైంట్స్. ఓకే, సాటర్డే రోజు మాత్రమే ఉండే ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారంట. ఎలాంటి కంప్లైంట్స్ కోసం? ఎంక్రోచ్ మీన్స్ టు ఆక్యుపై ఇల్లీగల్గా మీరు దేన్నైనా ఆక్రమిస్తే దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. సరేనా? టు ఆక్యుపై సంథింగ్ ఆర్ టు క్లెయిమ్ సంథింగ్ ఇల్లీగల్లీ ఈజ్ కాల్డ్ ఎంక్రోచ్మెంట్. ఓకే, అక్రమంగా ఆక్రమించడం. సో ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే కంప్లైంట్ చేయండి ఎవ్రీ సాటర్డే ఒక హెల్ప్ లైన్కి అని హైడ్రా వాళ్ళు స్టార్ట్ చేశారు అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, ఫైన్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్. సీజ్డ్ అంటే మనకు తెలుసు, బండి సీజ్ చేసిరంటాం కదా, దట్స్ ద సేమ్ సీజ్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వొకాబులరీ వర్డ్. ఓకే, ఉమెన్ లాయర్ కిల్డ్ బై బ్రదర్ ఓవర్ ప్రాపర్టీ డిస్ప్యూట్. ఒక ఉమెన్ లాయర్ని బ్రదర్ చంపాడంట. దేనికోసం? ఓవర్ అంటే ఎక్కడ మీరు ఈ ప్రిపోజిషన్స్ కూడా చూడాలి. ఓవర్ దేనికోసం? దేనిపై డిఫరెన్సెస్ వల్ల? ప్రాపర్టీ డిస్ప్యూట్, ఆస్తి యొక్క తగాదాల వల్ల ఒక ఉమెన్ లాయర్ని చంపారు బ్రదర్ అని చెప్తున్నారు. డిస్ప్యూట్ మీన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. తగాద అంటే నాట్ ఫిజికల్, ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్. ఓకే, కలహించుకోవడం అంటాం కదా మనం. సో కలహించడం అంటే ఫిజికల్ యాక్టర్ కాదు, తగాదా అంటే కాస్త ఫిజికల్ ఛాన్స్ ఉంటుంది. సో కలహం అని చెప్పుకోవచ్చు. లేదా సమ్ డిఫరెన్సెస్, ఏదో ఒక చిన్న దాని మీద కలహం ఉంటే అది దాన్ని డిస్ప్యూట్ అంటారు. డిస్ప్యూట్ మీన్స్ సమ్ డిఫరెన్సెస్, హ్యావింగ్ డిఫరెన్సెస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. గద్దర్ అవార్డ్స్ బట్టి వోస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. ఓకే, గద్దర్ అవార్డ్స్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్తున్నారంట. ఇక్కడ ఓస్ అంటే ఓస్కి మనం అక్కడ చదివిన ఓత్కి డిఫరెన్స్ ఏంటి? ఒక సీఎం ఓత్ తీసుకుంటున్నారని చదివాం. ఓకే, అది ప్రమాణ స్వీకారం. ఓ అంటే ప్రతిజ్ఞ అన్నట్టు, అంతే, ప్రతిజ్ఞ కైండ్ ఆఫ్ థింగ్. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి తెలుగులో? టు బీ ఓపెన్, టు నథింగ్ టు హైడ్. అక్కడ అంతా పారదర్శకత, తెలుగులో మనం కరెక్ట్గా చెప్పాలంటే పారదర్శకత అంటే ఇట్స్ ఓపెన్, దెర్ ఇస్ నథింగ్ టు హైడ్, వీఆర్ ఓపెన్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్. సమ్ హైడ్ చేసిన క్రైటీరియా మీద అవార్డ్ సెలెక్ట్ చేయము. వీ విల్ పుట్ ఎవ్రీథింగ్ టు ఓపెన్. వాట్ ఆర్ అవర్ సెలెక్షన్ క్రైటీరియా టు సెలెక్ట్ సో అండ్ సో పర్సన్ ఫర్ దిస్ అవార్డ్ అనేది అంత పారదర్శకత మెయింటైన్ చేస్తాం, అంత ఓపెన్నెస్ మెయింటైన్ చేస్తాం అనే దానికి ట్రాన్స్పరెన్సీ. మనకు ట్రాన్స్పరెంట్ అంటే ఫిజిక్స్లో తెలుసు, విచ్ కెన్ పాస్ లైట్, అట్లా ఓపెన్గా. అదే ఆపోజిట్ ఏమవుతుంది? ఒపేక్ ఆబ్జెక్ట్స్ అని చదువుతుండే కదా ఇంగ్లీష్లో, అలా. హియర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ పారదర్శకత. ఓ మీన్స్ హీ ఫర్మ్లీ సెయిడ్ లైక్ హీ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. పారదర్శకతను ఉంచుతానని తను గట్టిగా చెప్పాడు. ఐ మీన్ తను ఒక మాట ఇచ్చాడు అనే పదంలో ఓస్ అని వాడారు. ఓకే, నెక్స్ట్. ఫోన్ ట్యాపింగ్ కేస్, ఎక్స్ ఎస్ఐబి ఆఫీసర్ డిమోటెడ్.
ప్రమోషన్కి ఆపోజిట్ డిమోషన్. ప్రా ఈజ్ సంథింగ్ ఫర్ గుడ్, ఓకే. డి ఈజ్ సంథింగ్ ఫర్ బ్యాడ్. ప్రమోషన్కి ఆపోజిట్ డిమోషన్, గుర్తుపెట్టుకోండి. డిమోట్ చేశారు అంటే పదవి తగ్గించారు. సో ఐపీఎస్ లెవెల్ నుంచి ఇన్స్పెక్టర్ క్యాడర్కి తీసుకెళ్లారు తన్ని అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్ ఓవర్ జాబ్ క్యాలెండర్. ప్రొటెస్ట్, టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ జాబ్ క్యాలెండర్ కోసం ప్రొటెస్ట్ చేశారంట. బై సెంటెన్స్ యూ కెన్ అండర్స్టాండ్, తెలుగులో నిరసన తెలిపారని అర్థం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెస్ట్? నిరసన. హ్యావ్ యూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ డూయింగ్ ప్రొటెస్ట్? మీరు ఎప్పుడైనా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారా? ఓకే, ఇఫ్ ఎస్, రైట్ ఎ సెంటెన్స్. హౌ యూ డిడ్, వాట్ యూ డిడ్, హౌ యూ ప్రొటెస్టెడ్. అగేన్స్ట్ యూ. ప్రొటెస్ట్ need not be against government only. It could be against in your own home. If your father is or mother is forcing you to do something, and if you don't do that, no, నేను ఇది చేయను, నాకు ఇది వద్దు, నేను అసలు చేయాలంటే చేయను అని చెప్తారు కదా, ఇలా జరగకూడదు అని, దట్ ఈస్ ప్రొటెస్ట్ అగైన్. ఓకే, యూ కెన్ అప్లై ది ఆల్సో, బట్ రైట్ an own sentence on your own using the word protest. 674 children rescued. What is the meaning of rescued? రక్షించడం. టు సేవ్, రెస్క్యూ ఆపరేషన్స్ అంటారు కదా. మనకి ఏదైనా కెలామిటీ జరిగినప్పుడు గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతుంది. రెస్క్యూ మీన్స్ రక్షించే పనులు, కాపాడే పనులు. టు మేక్ సమ్వన్ సేఫ్, రెస్క్యూ ఫ్రమ్ సమ్ బ్యాడ్ థింగ్. రెస్క్యూ ఈజ్ టు ఎనేబుల్ సేఫ్టీ. ఓకే, సేఫ్టీలోకి తీసుకెళ్ళడాన్ని రెస్క్యూ అంటారు. ఫైన్, we'll go to next article. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్కి వచ్చాము. ది బడ్జెట్ అండ్ ద ఇంపరేటివ్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్. ఓకే, ఈ బడ్జెట్ మరియు దాని ఫిజికల్ కన్సాలిడేషన్, ఈ బడ్జెట్ వల్ల జరిగే ఫిజికల్ కన్సాలిడేషన్ ఇంకా తప్పదు అన్నట్టు. ఇంపరేటివ్ అంటే వేరే దారి లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ దిస్ ఈజ్ వాట్ it impacts, it means that this is going to happen. There is no other thing to change. ఒక పని జరిగితే దీనివల్ల అది జరగాల్సిందే, ఇంకో దారి లేదు అని చెప్తాం కదా, అట్లా ఈ బడ్జెట్ వల్ల ఫిజికల్ కన్సాలిడేషన్ జరగాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ వే. సో వెన్ దిస్ బడ్జెట్ అండ్ ఇంపరేటివ్, ఫిజికల్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇంపరేటివ్ మీన్స్ తప్పనిసరి. డ్యూ టు సమ్ యాక్షన్, ఇఫ్ సమ్ అదర్ థింగ్ ఈజ్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, then we'll use the word imperative. This action is imperative of that. ఓకే, ఇంకా మనం చేయక తప్పదు. మనం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం అనుకో, వీ హ్యావ్ టు రన్. మన వెనకాల కుక్క పరిగెడుతుంది అనుకో, మనం ఉరకాల్సిందే కదా. వెన్ డాగ్ ఈజ్ ఆఫ్టర్ యూ, ఇట్స్ ఇంపరేటివ్, యూ హ్యావ్ టు రన్, దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో అదర్ వే, అదర్వైజ్ అది నేను ఉరికేస్తుంది. సో ఇంపరేటివ్ మీన్స్ తప్పనిసరి. సో ఫిజికల్ కన్సల్టేషన్ ఇంకా తప్పదు ఈ బడ్జెట్ వల్ల అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ డిప్లొమసీ, యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల జరిగే గెయిన్స్ అంటే లాభాల గురించి నెక్స్ట్ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ద టర్నింగ్ పాయింట్ ఫర్ న్యూక్లియర్ డిటరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటరెన్స్? డిటరెన్స్ అంటే భయం వల్ల నిలువరించడం. ఓకే, భయం వల్ల నిలువరించడం. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదో ఒక ఫైట్, వేరే వాళ్ళు కొందరు మనతో ఫైట్ కూడా చేయడానికి భయపడతారు. ఎందుకు? మనం ఫిజిక్ గట్టిగా ఉంటే. ఈవెన్ ఇఫ్ వి డూ సమ్ బ్యాడ్ థింగ్, ఇఫ్ అవర్ ఫిజిక్ ఇస్ టూ స్ట్రాంగ్, సమ్ పీపుల్ మే ఫియర్ టు ఈవెన్ ఫైట్ విత్ అస్. దట్స్ దిస్. భయం వల్ల వాళ్ళు మన ఫిజిక్ చూసి డిటర్డ్. భయం వల్ల ఆ పని చేయకుండా ఆగిపోయారు. ఓకే, ద టర్నింగ్ పాయింట్ ఫర్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి? వరల్డ్ హ్యుమానిటీ లాస్ట్ 7 or 8 decadesగా ఇట్స్ వెరీ పీస్ఫుల్గా ఉంది. ఎందుకు? బికాజ్ న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి, అందరికీ భయం ఉంది. దెర్ ఈజ్ నో వన్ బిగ్ ఆర్ స్మాల్. ఓకే, నేను ఒక అటాక్ చేస్తే వాడు న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఎట్లా అనే భయంతో వీడు అటాక్ చేయడమే, వార్ చేయడమే ఆపేశాడు. సో డ్యూ టు దట్ ఫియర్ దే హ్యావ్ స్టాప్డ్ ఈవెన్ ఫ్రమ్ అటెంప్టింగ్ అన్ యాక్షన్. ఇక్కడ వార్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయ్యొచ్చు. భయం వల్ల ఒక పనిని మనం భయపడి ఆగిపోతే దట్స్ కాల్డ్ డిటరెన్స్. హియర్ ప్రొటెక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూ టు న్యూక్లియర్. అందుకే న్యూక్లియర్ డిటరెన్స్. న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వల్ల వార్స్ ఆగిపోతున్నాయి. సమ్ కంట్రీస్ ఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ వార్ విత్ సమ్ అదర్ కంట్రీ బికాస్ దెర్ ఇస్ న్యూక్లియర్, దే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్. ఓకే, సో డిటరెన్స్ అంటే మీనింగ్ అంటే భయం వల్ల నిలువరించడం.
other than anything else. Okay, we'll go to next article. Next article, a sociologist with rigorous scholarship who laid emphasis on importance of ఫీల్డ్ వర్క్ మీద యొక్క ఇంపార్టెన్స్ మీద గట్టిగా, అంటే ఫీల్డ్ వర్క్ ఎంత అవసరమో అని చెప్పడం. ఎంఫసిస్ అంటే సంథింగ్ యు ఆర్ స్ట్రెస్సింగ్ ఎనఫ్, చాలా హైగా స్ట్రెస్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్. టు స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్, గట్టిగా ఆర్ గట్టిగా ఇన్ ద సెన్స్ నాట్ వాల్యూమ్, నొక్కి పట్టి చెప్పడం, నొక్కి చెప్పడం. సో హీ లేడ్ ఎంఫసిస్ ఆన్ ఫీల్డ్ వర్క్. ఓకే, సో ఎంఫసిస్ అంటే దాని ఇంపార్టెన్స్ని చాలా వివరంగా గట్టిగా, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా, ఇది అంటే ఇలా అని అట్లా కొంచెం గట్టిగా నొక్కి పట్టి ఏదైనా టాపిక్ మీద చెప్పాడు అనుకో, దాని ఎంఫసిస్. యువర్ ఎంఫసిస్ ఆన్ ఫోటోసింథసిస్ ఈజ్ రాంగ్, అంటే ఫోటోసింథసిస్ నువ్వు అంత చెప్పావు, మన గుడ్కి అంత లేదన్నట్టు. అంటే ఎంఫసిస్ అంటే టు స్ట్రెస్ సంథింగ్ అబౌట్ ఇట్స్ ఇంపార్టెన్స్, టు స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్, అలాంటప్పుడు ఎంఫసిస్ అని చెప్తాం. ఓకే, ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. విల్ మీట్ యూ టుమారో. హ్యావ్ ఎ గుడ్ లెర్నింగ్. థ్యాంక్ యూ. బాయ్.